కర్నూలు జిల్లా నందవరం కేజీబీవీ భోజనంలో బల్లి ప్రచారం కలకలం రేపింది. దీనిపై సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ లోక్నాథ్ సుమోటోగా విచారణ చేపట్టారు. లాస్ట్ వర్కింగ్ డే కావడంతో పిల్లలు ఇండ్లకు వెళ్లిపోయారని లోక్నాథ్ తెలిపారు. విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు ఏవైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అయితే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్రిమాన్ కమిటీ వేసి విద్యార్థులు వచ్చిన తర్వాత తిరిగి విచారణ చేపడతామన్నారు. నందవరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో భోజనంలో బండి పడిందని, తర్వాత కాదు మిడత పడిందని చెప్పి పేపర్లో వచ్చింది, అడ్వర్స్ న్యూస్ వచ్చింది. దానికి సంబంధించి విచారణ జరపడానికి నేను ఇక్కడికి వచ్చాను. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. అయితే పిల్లలు ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి పిల్లలంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దీని మీద కలెక్టర్ గారిని సంప్రదించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనుమతి తీసుకొని త్రిమాన్ కమిటీసి విద్యార్థులు వచ్చిన తర్వాత తిరిగి విచారణ జరిపి ఖచ్చితంగా బాధ్యుల మీద చర్య తీసుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు నష్టం కలిగించే పని ఏది కూడా కస్తూర్బా గాంధీ స్కూల్లో జరగనివ్వను కూడా. పేరు డాక్టర్ ఎన్బి లోకరాజు. నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష కర్నూలు.